హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పిల్లల గెటప్స్ చూసి అరుంధతి, మిస్సమ్మ చాలా ఆనందపడతారు. మిస్సమ్మ పిల్లల దగ్గరికి వెళ్ళి, నా బంగారు కొండలు ఎంత ముద్దుగా ఉన్నారో అంటుంది. ఇదంతా అరుంధతి చూస్తూ, పేగు తెంచుకుని పుట్టారు కాబట్టి నాకింత ప్రేమ ఉంది కాబట్టి అర్థం ఉంది. పేగు తెంచుకుని పుట్టకపోయినా పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో మిస్సమ్మ అనుకుంటుంది. ఇదంతా చూస్తూ మనోహరి మనసులో పిల్లల మేకప్ పౌడర్లో మనోహరి వేరే పౌడర్ కలుపుతుంది. ఇది గుర్తు చేసుకుని మనోహరి, నువ్వేసిన మేకప్ వేసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళు చేసేది పర్ఫార్మెన్స్ కాదే, పిచ్చి పట్టిన వాళ్ళలా గోక్కుంటూ ఉంటారు, అప్పుడు అమర్ చేతిలో నీకుంటుంది అనుకుంటూ మనోహరి సంతోషపడుతుంది. అరుంధతి సడన్గా మనోహరి వైపు చూస్తుంది. ఒక టెర్రరిస్ట్ సతీష్తో ల్యాండ్ ఫోన్కి సంబంధించిన కలెక్షన్ ఎక్కడుందో ఒక్కసారి చూడు అని చెప్తాడు. సతీష్ ఓకే అన్నా అంటాడు. అలాగే ఆ అమరేంద్ర పిల్లలు ఎక్కడున్నారో కనుక్కో అంటాడు. సరే అంటాడు సతీష్. అమర్ రాథోడ్ కారులో వస్తూ ఉంటారు. అప్పుడు టెర్రరిస్ట్, ఎక్కడున్నావు అమరేంద్ర? సిటీ అంతా నా కోసం తిరుగుతున్నావా? మిస్సమ్మ పిల్లలని తీసుకుని స్టేజ్ దగ్గరికి వెళ్తుంది. సతీష్ పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. స్టేజ్ మీద అంజలి పర్ఫార్మెన్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ మనోహరితో, ఆ పొట్టిదాని కన్నీళ్లు చూడటానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు, ఏదైనా ప్లాన్ చేశావా అని మనోహరిని అడుగుతుంది ప్రిన్సిపల్. చేసేనను అంటుంది మనోహరి. ఇదంతా అరుంధతి చూసి, ఇదెందుకు ఆవిడకి థమ్సప్ చూపిస్తుంది, కొంప తీసి పిల్లల పర్ఫార్మెన్స్ చెడగొట్టడానికి ఇద్దరూ కలిసి ఏమైనా ప్లాన్ చేశారా? ఖచ్చితంగా ఏదో చేసినట్టున్నారు. ఈ రాక్షసి నా పిల్లలను ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనియదు, ఛీ అనుకుంటుంది అరుంధతి. అంజలి పర్ఫార్మెన్స్ చూసి పిల్లలు, మిస్సమ్మ, అరుంధతి తెగ ఆనందపడుతూ ఉంటారు. మనోహరి షాక్ అవుతుంది. టెన్షన్ పడుతున్న మనోహరితో ఆ ప్రిన్సిపల్, ఏమైంది? అప్పుడు మనోహరి, అదే తెలియట్లేదు. అరుంధతి మనోహరిని చూసి, అమ్మాయ ఇది కంగారు పడుతుందంటే దీని ప్లాన్ ఫెయిల్ అయిందన్నమాట. అమర్ రాథోడ్ స్కూల్ దగ్గరికి వస్తారు. అమర్ దగ్గరికి ఆర్మీ వాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళతో అమర్, లోపల ఫంక్షన్ స్టార్ట్ అయ్యి ఎంత టైం అవుతుంది? 40 minutes అవుతుంది సార్ అంటాడు. అప్పుడు అమర్, అంటే ఇంకా 2 hours ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అటాక్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఈ పాటికే వాళ్ళు వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. ఏ క్షణమైనా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. మనం వెంటనే లోపలికి వెళ్ళాలి. అమర్ ఆర్మీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించేస్తారు. అమ్ము కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంది. అమ్ము పర్ఫార్మెన్స్ చూసి మనోహరి, ప్రిన్సిపల్ షాక్ అవుతారు. రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, లోకల్ పోలీస్ వస్తానన్నారు సార్, వాళ్ళు కూడా టైంకి రాలేదు అంటాడు రాథోడ్. అప్పుడు అమర్, వస్తుంది, తను టైం ఉన్న ఆఫీసర్, పర్ఫెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఇంతలో జగదాత్రి ఎంటర్ అవుతుంది. అప్పుడు అమర్ రాథోడ్తో, చెప్పాను కదా రాథోడ్, తను టైంకి వచ్చేస్తుందని. జగదాత్రి అమరేంద్ర దగ్గరికి వచ్చి, హాయ్ అమరేంద్ర గారు సెకండ్ ఇస్తుంది. అప్పుడు అమర్, హలో జేడి అని సెకండ్ ఇస్తాడు. మన దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది అమరేంద్ర గారు అని అడుగుతుంది. అప్పుడు అమర్, మన దగ్గర టైం లేదని తప్ప మనకు లోపల సిచ్యువేషన్ గురించి ఏమీ తెలియదు. అమర్ జగదాత్రికి స్కూల్ బ్లూ ఫిల్మ్ మ్యాప్ చూపిస్తూ, ఇది స్కూల్ ఏరియా, ఫ్రాంట్ పార్క్లో ఉన్న గ్రౌండ్లో ఫంక్షన్ అవుతుంది అని జగదాత్రికి చెప్తాడు. అప్పుడు టెర్రరిస్ట్ ఆ ముగ్గురితో, ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి మనం గన్స్తో వెళ్ళలేం, సో నేను అర్జున్ ముందు వెళ్ళి ఫంక్షన్లో స్మోక్ బాంబ్స్ పెడతాం, అవి పేలిన వెంటనే అక్కడ ఉన్న పిల్లల్ని తీసుకుని రండి అని చెప్తాడు. సరే అన్నా అంటారు ముగ్గురు. అప్పుడు జగదాత్రి అమర్తో, ఇలాంటి సిచ్యువేషన్స్తో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ మ్యాక్సిమం లోపలే ప్లాన్ చేస్తారు. అప్పుడు అమర్, అవును, వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ ప్లేస్లో ఉండరు, ఏదో ఒక క్లాస్ రూమ్లో ఉంటాడు అమర్ జగదాత్రితో చెప్తాడు. అప్పుడు జగదాత్రి, ఫంక్షన్ చుట్టుపక్కల అన్ని క్లాస్ రూమ్స్లో జనాలు తిరుగుతారు కాబట్టి వాళ్ళు జనాలు రాని సైడ్లో ఉంటారు, అంటే వాళ్ళు ఈ ఏరియాలో ఉండాలి అంటుంది జగదాత్రి స్కూల్ మ్యాప్ చూపిస్తూ. టెర్రరిస్ట్తో సతీష్, అమరేంద్ర నలుగురు పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారంట, అంటే ముందే ఉంటారు. అప్పుడు ఆ టెర్రరిస్ట్ ముందున్న పిల్లల్ని ఆ టెర్రరిస్ట్ ముగ్గురితో ప్రామిస్ చేయించుకుని
ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడరు కదా అంటాడు. లేదన్నా అంటారు వాళ్ళు. అమర్ బాయ్స్ అని పిలుస్తారు ఆర్మీ వాళ్ళని. అందరినీ టెర్రరిస్టుల కోసం సెర్చ్ చేయడానికి పంపిస్తాడు అమరేంద్ర. టెర్రరిస్టుల కోసం అమరేంద్ర గ్రూప్ ఒక సైడ్, జగదాత్రి గ్రూప్ ఒక సైడ్ వెళ్తారు. ఒక పక్క స్కూల్లో పిల్లల పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది. ఆనంద్ అల్లూరి సీతారామరాజు గెటప్ వేసి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. బంటి పర్ఫార్మెన్స్ చేస్తూ మిస్టర్ అల్లూరి సీతారామరాజు ఎన్ని సందులు అని డైలాగ్స్ చెప్పటం రాక బంటి ఆయుధాలు అంటాడు. పిల్లలందరూ నవ్వుతారు బంటి పర్ఫార్మెన్స్ చూసి. ఆయుధాలు ఆయుధాలు అంటూ బంటి ముఖమంతా గోక్కుంటూ ఉంటాడు. మనోహరి షాకింగ్గా చూస్తూ పిల్లలంతా బంటిని చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు బంటి, ఓరి నాయనో అందరూ నవ్వుకుంటున్నారు. స్టేజ్ దిగేస్తాడు బంటి. ప్రిన్సిపల్ని ఇండిపెండెన్స్ గురించి మాట్లాడమంటారు. మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోహర్ని చూసి అరుంధతి మనోహరి వెనకాలే వెళ్తుంది. ముగ్గురు టెర్రరిస్టులు పిల్లల మధ్యన కూర్చుంటారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ అందరికీ 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు అని చెప్తుంది. బంటి పక్కకు వచ్చి గోకుంటూ ఉంటాడు. ఈ దురదేంట్రా బాబోయ్ అనుకుంటూ గోకుంటాడు. అప్పుడు మనోహరి, వాళ్ళ మేకప్లో ముందు కలిపితే వీడెందుకు గోక్కుంటున్నాడు అని మనోహరి బంటి దగ్గరికి వెళ్తుంది. ఎందుకు గోక్కుంటున్నావురా అని అడుగుతుంది. అప్పుడు బంటి, దురద వస్తే గోక్కుండా డాన్స్ చెయ్యాలా? అప్పుడు మనోహరి, రే అది కాదురా, ఆ దురదలు నీకెందుకు వస్తున్నాయి? అప్పుడు బంటి, నేను మనిషిని కాదా, నాకు దురద రాకూడదా? అప్పుడు మనోహరి, రాకూడదని కాదురా, నీకెలా వస్తున్నాయి? కొంపతీసి అమ్ము వాళ్ళ మేకప్ కిట్ తీసుకున్నావా అంటుంది మనోహరి. అప్పుడు బంటి షాక్ అవుతూ అది అని నేనేం తీసుకోలేదు అంటాడు. అప్పుడు మనోహరి, రేయ్ నిజం చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తాను. అప్పుడు బంటి, ఏంటండి ఆఫ్టర్ ఆల్ మేకప్ కోసం నన్ను చంపేస్తారా? అవును తీసుకున్నాను. అప్పుడు మనోహరి, అయ్యో ఎందుకు తీసుకున్నావురా అని అడుగుతుంది. అప్పుడు బంటి, వాళ్ళు బాగా కనిపించాలని మేకప్లో ఏదో కలిపారు కదా, అది నేను చూశాను. ఇదంతా వింటూ అరుంధతి నవ్వుకుంటుంది. వాళ్ళకంటే నేను బాగా కనిపించాలని నా మేకప్ కిట్ వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ మేకప్ కిట్ నేను తెచ్చుకున్నాను. అప్పుడు మనోహరి, రే నిన్ను అంటూ కర్మ తల మీద కొట్టుకుంటుంది. అప్పుడు బంటి, ఆంటీ ఇంతకి దాంట్లో ఏం కలిపారు? అప్పుడు మనోహరి, అది అడగాల్సింది ఇప్పుడు కాదురా అంటూ బంటిని కొడుతుంది. ఇందాక అని కొడుతుంది. అప్పుడు అరుంధతి ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ, సరిపోయింది, దేవుడు ఉన్నాడే రాక్షసి. అప్పుడు బంటి, ఈ రాక్షసి చంపేసేలా ఉంది అని మనోహరిని పక్కకు తోసి వెళ్ళిపోతాడు. ఒక పక్క ప్రిన్సిపల్ పిల్లలకి ప్రైజెస్ ఇస్తూ ఉంటుంది. అమర్, జగదాత్రి టెర్రరిస్టుల కోసం వెతుకుతూ ఉంటారు. ఆర్మీ వాళ్ళు జగదాత్రితో, మేడం ఎక్కడా కనిపించలేదు మేడం అంటారు. అప్పుడు జగదాత్రి అట్టెళ్ళి చూద్దాం రండి అని తీసుకువెళ్తుంది. పిల్లల ఫంక్షన్ మధ్యలో స్మోకింగ్ బాంబ్ వేస్తారు టెర్రరిస్టులు. ఇదంతా చూసి జగదాత్రి అక్కడికి వెళ్తుంది. అప్పుడు అందరితో జగదాత్రి, ఈ స్మోక్ ఎవరు పీల్చొద్దు, సోల్జర్స్ అందరినీ పంపించేసాయి అంటుంది జగదాత్రి. అరుంధతి మిస్సమ్మను చూసి మిస్సమ్మ అంటుంది. మిస్సమ్మ పడిపోవడంతో జగదాత్రి లేపి జాగ్రత్త అని పంపించేస్తుంది. మిస్సమ్మ పిల్లలు అంటుంది. అరుంధతి కంగారు పడుతూ పిల్లలు అంటుంది. అమర్ పిల్లలతో పాటు కొంతమంది పిల్లల్ని టెర్రరిస్ట్ కిడ్నాప్ చేస్తారు. క్లాస్ రూమ్లో బంధించి అరవద్దు అని చెప్పి భయపెడతారు. పిల్లల పేరెంట్స్ అందరూ భయంతో కంగారు పడిపోతారు పిల్లల కోసం. మిస్సమ్మ ఏడుస్తూ పిల్లలు అని అంటుంది. అప్పుడు అమర్ని, ఏవండి బుల్లెట్ సౌండ్ వచ్చింది, లోపలికి వెళ్ళి చూడండి, పిల్లలకి ఏమైనా అవుతుందేమో భయంగా ఉంది అని చెప్తూ ఏడుస్తుంది మిస్సమ్మ. అప్పుడు జగదాత్రి అమర్తో ఒకే బుల్లెట్ ఫైర్ చేశారు. లోపల పిల్లల్ని భయపెట్టి సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకురావడానికి అయి ఉంటుంది. అరుంధతి మిస్సమ్మ పిల్లల కోసం ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అమర్ జగదాత్రితో, మనం వెంటనే లోపల వాళ్ళతో టచ్లో వెళ్ళాలి. అప్పుడు జగదాత్రి, ఎస్, ల్యాండ్లైన్కి కాల్ చేద్దాం. అప్పుడు టెర్రరిస్ట్ పిల్లలతో, నాకు కావాల్సింది మీరు కాదు, కానీ నాకు కావాల్సింది దొరికే వరకు ఎవరిని వదిలిపెట్టను. అప్పటిదాకా నాకు ఒక్క వాయిస్ వినిపించిన బుల్లెట్ వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తా. ఆ మాటలకు పిల్లలు భయపడుతూ ఉంటారు. అప్పుడు టెర్రరిస్ట్,
రాజుతో సతీష్ పొజిషన్ అని గట్టిగా అరుస్తాడు. అమర్ స్కూల్లో ఉన్న ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. టెర్రరిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమరేంద్ర సార్, ఎలా ఉన్నారు? అప్పుడు అమరేంద్ర, ఏం కావాలి నీకు? అప్పుడు ఆ టెర్రరిస్ట్, నాకు ఏం కావాలో, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసు కదా సార్. రాకీ సార్ని వదిలేయాలి, మమ్మల్ని బోర్డర్ దాటించాలి. అప్పుడు అమరేంద్ర, రేయ్, అది కుదరదని నీకు కూడా తెలుసు. అప్పుడు ఆ టెర్రరిస్ట్, మరి అలాగైతే ఇక్కడున్న ఏ ఒక్క ప్రాణం మిగలదని మీకు కూడా తెలుసు. అప్పుడు జగదాత్రి వెంటనే అమర్ దగ్గర ఫోన్ తీసుకుని, అరవింద్, నా మాట విను. రాకీని తీసుకుని మీరు దేశం వదిలి వెళ్ళడం చాలా కష్టం. స్టూడెంట్స్ని బయటికి పంపించి మాకు సరెండర్ అవ్వండి. మీకు కాస్త అయినా శిక్ష తగ్గేలా నేను చూసుకుంటాను. అరవింద్ నవ్వుతూ, నేను మాట్లాడాలి, మీరు మాత్రం వినాలి జేడీ అంటాడు. ఏంటి అంత షాక్ అవుతున్నావు? సార్ చెప్పారు నేను సీన్ క్రియేట్ చేయగానే సీన్లోకి నువ్వు ఎంట్రీ ఇస్తావని. ది గ్రేట్ జేడీ కదా, మీరిద్దరూ డ్యూటీ కోసం ప్రాణం ఇస్తారని నాకు తెలుసు. కానీ ఇక్కడ మీరు తోక జాడిస్తే నేను మిమ్మల్ని చంపను, ఇక్కడున్న పిల్లల ప్రాణాలు తీస్తా. అప్పుడు అమర్ జగదాత్రి దగ్గర ఫోన్ తీసుకుని, రే, ఇక్కడ పిల్లలకి ఏమైనా జరిగిందా? చంపేస్తా. అప్పుడు అరవింద్, నేను వాళ్ళని ఏమైనా చెయ్యాలా లేదా అని మీ చేతుల్లోనే ఉంది, బాగా ఆలోచించుకుని ఫోన్ చేయండి అని అరవింద్ ఫోన్ కట్ చేస్తాడు. నవ్వుకుంటాడు అరవింద్.